థ్యాంక్ యూ జీసస్. మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల వేళలో అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తూ ప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినటువంటి హిందూపుర వాస్తవ్యులు బ్రదర్ విక్టర్ గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి తలంపును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన ముందు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ గణపరుస్తూ సాయంకాల వేళలో ప్రభాతని ఇలాగున నీ నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహింపరుస్తున్నాం తండ్రి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే నాయనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు తండ్రి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో మీరు నింపండి ప్రభా. స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సాయంకాల వేళలో మరొకసారి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుస్తూ ప్రభువుని కొనియాడదాం. థ్యాంక్ యూ జీసస్. ఓకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రభునామాన్ని మహింపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఓ ప్రభు, స్తోత్రాలు వందనాలు తండ్రి. నా అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా
ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము, నా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమ నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, ప్రియక దేవా ఆది సంభూతుడా, ప్రియక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ జీసస్.
స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లిద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా తండ్రి, అవునైనా ప్రభువా తండ్రి, అయా నాయన ఇదిగో తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో ప్రభా, నీవు నిజమైన ద్రాక్షావల్లిగా తండ్రి, అయా నాయన ఇదిగో ప్రభువా తండ్రి, మమ్మల్ని ప్రభువా తండ్రి నీలో అంటుగట్టుబడినందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, సర్వాధికారివైన మా ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా నాయన స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాను తండ్రి. సజీవుడైన మా దేవా తండ్రి, యుగ యుగాలకు తరతరాలకు మారని మార్పులేని మా తండ్రి నీకు స్తోత్రాలు ఆయన, వందనాలు తండ్రి. ప్రభువా నిన్నే స్తుతిస్తున్నాను తండ్రి, నిన్నే గణపరుస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ తనకిష్టమైన పాత్రగా మనల్ని చేయడానికి, తనకిష్టమైన పాత్రలుగా మనల్ని చేయడానికి ఆయన మనల్ని ఇంకా ఈ భూమి మీద ఆయన మనల్ని ఉంచినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. మన దేవుడు దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. నీవు నేను మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఆయన దయామయుడై ఉన్న దేవుడు, కృప కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి ప్రభు ఉన్నాడు. దేవుని నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. సాయంకాల వేళలో మనందరం ఏకంగా కూడి ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం, మన ప్రభుని మహింపరుద్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునికి వందనాలు, యేసునికి వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని కనపరుస్తున్నాను. సర్వాధికారివైన దేవ, సర్వశక్తిమంతులైన నా ప్రభువా నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎల్ షడై లార్డ్ తండ్రి, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా అయిన దేవా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, ప్రభునామాన్ని మహింపరుద్దాం, యేసయ్యను ఘనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. నీవే కదా నా దేవుడవు, నీవే కదా నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా. దేవా నా దేవా నీవే నా కాపరి, నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. అందరం కలిసి నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. ఆరాధింతును హృదయాంతరంగంలో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. నీవే కదా నా దేవుడవు, నీవే కదా నా దేవుడవు. దేవా యేసు దేవా,
దేవా దేవా యేసు దేవా దేవా యేసు దేవా దేవా యేసు దేవా దేవా నా దేవా నీవే నా కాపరి నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మన ఎడల ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. దయా వాత్సలత కలిగిన దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఓ ఆయన మన మంచి కాపరిగా, ఆయన ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఓ యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు. ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువును మేము మహిమపడతాం. ఓ యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. ఓ నీ ప్రేమకై వందనాలు తండ్రి, నీ దయకై వందనాలు ప్రభువా, స్తోత్రాలు. పరిశుద్ధాత్మను నాలో నింపావు, పరిశుద్ధాత్మను నాలో నింపావు. ఈ మంటి దేహమును నీ మహిమతో నింపావు. పరిశుద్ధాత్మను నాలో నింపావు. ఈ మంటి దేహమును నీ మహిమతో నింపావు. నీవే కదా నా దేవుడవు, నీవే కదా నా దేవుడవు. మరోసారి పరిశుద్ధాత్మను నాలో నింపావు. ఈ మంటి దేహమును నీ మహిమతో నింపావు. నీవే కదా నా దేవుడవు, నీవే కదా నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా నీవే నా కాపరి. నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. నీవే కదా నా దేవుడవు, నీవే కదా నా దేవుడవు. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నీకు స్తోత్రాలైన వందనాలు తండ్రి. అయ్యా నీ ప్రేమకై నీకు వందనాలు తండ్రి. అయ్యా నేను ప్రభా నీ ఉన్నతమైన కృపకై అయ్యా నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాను తండ్రి. ఓ థ్యాంక్ యూ జీసస్ తండ్రి, తండ్రి నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ కల్వరి ప్రేమలో నా పాపమంతాయో, ఆ కలువరి సిలువలో నా రోగమంతాయో. నీ కలువరి ప్రేమలో నా పాపమంతాయో, ఆ కలువరి సిలువలో నా రోగమంతాయో.
తొలగించిన నా దేవుడవు, తొలగించిన నా దేవుడవు. అందరం కలిసి నీ కలువరి ప్రేమలో నా పాపమంతయు, ఆ కలువరి సిలువలో నా రోగమంతయు తొలగించిన నా దేవుడవు, తొలగించిన నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా నీవే నా కాపరి, నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. మన పాపంలన్నీ కూడా కొట్టివేస్తుంది. కలువరి ప్రేమలో ప్రతి పాపము కూడా తీసివేసినది. నీవు పాపంలో ఏమాత్రం ఉండడానికి వీలు లేదు. ఆ యేసయ్య ఓ కలువరి సిలువలో నీ కొరకు బలియాగం అయిపోయాడు. ఓ నీ కొరకు త్యాగమైపోయిన దేవుడే. ఓ నన్ను ప్రేమించి నా స్థానంలో ఆయన కలువరి సిలువలో ఆయన చేతులకు మేకులు పట్టుకుంటే, ఓ కాళ్ళకు మేకులు పట్టబడి, తలకు ముళ్ళ కిరీటం ధరించబడి, కారణం ఒక్కటే, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్న దేవుడే. ఆ కలువరి సిలువలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మన వ్యాధులన్నీ భరించిన దేవుడే, మన రోగములన్నీ భరించిన దేవుడే, మన వ్యాధులు రోగములన్నీ సహించిన దేవుడే. ఏసులోనే ఉన్నావు, ఒకవేళ పాపంలో ఉన్నావు, రోగముల చేత బంధించబడి ఉన్నావేమో, ఇప్పుడే యేసు తన కలువరి సిలువలో ఆయన ప్రేమలో నీ ప్రతి పాపమును కూడా ఆయన కొట్టివేసే దేవుడైన ఆ ప్రభు దయాళుడైన దేవుడే. థ్యాంక్ యూ జీసస్. నీ కలువరి ప్రేమలో నా పాపమంతయు, ఆ కలువరి సిలువలో నా రోగమంతయు, నీ కలువరి ప్రేమలో నా పాపమంతయు, ఆ కలువరి సిలువలో నా రోగమంతయు తొలగించిన నా దేవుడవు, తొలగించిన నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా నీవే నా కాపరి, నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. ఆరాధించును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. యేసయ్యా ఆరాధించును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. నీవే కదా నా దేవుడవు, నీవే కదా నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా,
యొక్క దయ, ఆయన వాత్సల్యత ఎంతో గొప్పగా ఉన్నది. ఒకవేళ నువ్వు ఏ సమయంలో ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పాపం చేత కట్టుబడి ఉన్నావో, నువ్వు ఒకవేళ ఏ రోగంతో నీవు ఏ రుగ్మతలతో నీవు బంధింపబడి ఉన్నావో, యేసయ్యకు ఈ ప్రతి పాపమును తీసివేయడానికి ఆయన శక్తివంతుడైనాడు. నీవు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ పాపములను ఆయన క్షమించి మర్చిపోయే దేవుడై ఉన్నాడు. ఓ దేవుని స్తుతిస్తాం, దేవుని నామాన్ని కనపరుస్తాం. ఓ నీవు ఒకవేళ ఎటువంటి రోగంలో ఉన్నావు, ఎటువంటి రుగ్మతలతో ఉన్నావు, తీరని వ్యాధులతో ఉన్నావు, ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా పాజిటివ్తో బాధపడుతున్నావో ఏమో, ఆయన నీ కొరకు కలవరి శిలువలో ఆయన గాయపరచబడిన దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆయన పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత పొందుకుంటున్నాం, మనకు విడుదల కలుగుతున్నది. మరొకసారి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుద్దాం. ఓ ఆయన మన ప్రతి పాపమును కూడా క్షమించే దేవుడు, ప్రతి రోగమును ప్రతి వ్యాధిని ఆయన తీసివేసే దేవుడు. ఏ వ్యాధితో బాధపడుతున్నావు, ఎవరికి చెప్పలేనటువంటి బాధలో నీవు ఉన్నావేమో, కానీ యేసు నీ దగ్గరకు వచ్చే దేవుడైనా, యేసు నిన్ను తాకే దేవుడైనాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. మరోసారి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తాం. ఓ మీరు నాతో కలిసి మరి ఏ పాపం అయితే ఉంటావో ఆ పాపం తీసివేయడానికి యేసు నీ దగ్గరకు వచ్చేవాడు. ఈ కలువరి ప్రేమలో నా పాపమంతాయు, ఆ కలువరి సిలువలో నా రోగమంతాయు, ఈ కలువరి ప్రేమలో నా పాపమంతాయు, ఆ కలువరి సిలువలో నా రోగమంతాయు తొలగించిన నా దేవుడవు, తొలగించిన నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా నీవే నా కాపరి, నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. అందరూ కలిసి ఆరాధిద్దాం. నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. అందరం ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో, ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతింతును నీ పాద సన్నిధిలో. నీవే కదా నా దేవుడవు, నీవే కదా నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా నీవే నా కాపరి, నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది. ఆయన పరిశుద్ధ ఆత్మతో మనం నింపే దేవుడైనా, ఈ మంచి దేహములకు మహిమైశ్వర్యాన్ని కలుగజేసే దేవుడు. ఓ తన యొక్క ఆత్మ చేత, తన శక్తి చేత, తన బలము చేత మనం నింపేవాడై ఉన్నాడు. పిరికితనము ఆత్మను తీసివేసి ఆయన ఇంద్రియ నిగ్రహములైన శక్తిని, ఆత్మను ఆయన ఇచ్చే దేవుడైనా. ఓ దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఆ కలువరి శిలువలో ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఆ ప్రభువు నీ కొరకే ఆయన కలువరి శిలువలో బలియాగం అయిపోయాడు, నా
కొరకే ఆయన బలియాగం అయిపోయాడు. ఓ మనము కాదు ఆయన ప్రేమించినది, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన దేవుడు అయినాడు. ఆ ప్రభువే మనల్ని ప్రేమించిన దేవుడు. మరోసారి హృదయపూర్వకంగా ఈ యొక్క భయంకరమైన దినాల్లో, ప్రభు రాత్రికి ఎన్నో సూచనలు జరుగుతున్న దినాల్లో, ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలు మరణిస్తున్నటువంటి దినాల్లో నిన్ను నన్ను దేవుడు సజీవులుగా ఉంచిన దేవుడైతే ఆ దేవుని సన్నిధి మనతో ఉంచి, ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీ కలువరి ప్రేమలో నా పాపమంతాయో, ఆ కలువరి సిలువలో నా రోగమంతాయో, నీ కలువరి ప్రేమలో నా పాపమంతాయో, ఆ కలువరి సిలువలో నా రోగమంతాయో తొలగించిన నా దేవుడవు, తొలగించిన నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా నీవే నా కాపరి, నీ ప్రేమ నీ క్షమ ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఉన్నతమైనది. లోకంలో ఎవరు ప్రేమించినంతగా ఏ స్త్రీలు నన్ను ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో ఎవరు సొంత వారు సైతం మనల్ని ప్రేమించలేనంత రీతిగా యేసయ్య ప్రేమించారు. ఆయన కేవలం మాటలతో కాకుండా ఆయన ప్రేమను తన ప్రాణమిచ్చి ఆయన ప్రేమించిన దేవుడు అయినాడు. దేవుని ప్రేమకు ఏమిచ్చినారో రుణము తీర్చుకోలేదు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల వేళలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తున్నాం. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో ఉంటే, ఇంకా ఒకవేళ తీరని రోగముల చేత వ్యాధుల చేత నీవు బాధపడుతూ ఉంటే, యేసు నీ కొరకు కలవరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడన్న సంగతిని మర్చిపోతూ, నీ కొరకు గాయపరచబడ్డాడని, నీ ప్రతి రోగమును ఆయన భరించిన దేవుడని మర్చిపోతూ, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల వేళలో ప్రభువా నీ నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మిలిచిన కృపకై స్తోత్రాలు, వందనాలు నాయనా. నీవు నిజమైన దేవుడు తండ్రి, నీవు రక్షకుడు తండ్రి, విమోచకుడైన ప్రభువు నాయన, ఆరాధనకు యోగ్యుడమైన దేవుడు నీవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ కనపరుస్తూ ఈ సాయంకాల వేళ ఈ ఆరాధనంతటినీ నీ పాదాలకు సమర్పించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల వేళలో దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగున ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడానికి మరి విక్టర్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మరోసారి బ్రదర్ను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 40వ వచనం నుంచి మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త
థ్యాంక్ యూ జీసస్. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. సహోదరులు చదువుతుండగా మనము విందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన ఎవనితోను ఏమియు చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలను మనం త్వరగా మనం ధ్యానించుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు దయా కనికరము కలిగిన దేవుడు. ఆయన దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కానే కాదు. దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆయన కనికరముతోనే చూశాడే గాని, ప్రతి వ్యక్తిని కూడా ఆయన కనికరంతోనే చూశాడే గాని ఆయన ఎవరిని కూడా త్రోసివేసినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. అయితే మనం చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైన ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఒక కుష్ఠరోగి ఆయన ఎదురుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పెను. ఈ మాటల్లో మనం జాగ్రత్తగా విందాం. మనం ఈ సాయంకాల వేళలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి అసలు ఈ కుష్ఠరోగి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో అటు పాత నిబంధన గ్రంథంలో కానీ చూసినప్పుడు కుష్ఠరోగులు వెలివేయబడిన వారుగా ఉంటారు. సమాజంలో అందరితో కలిసి నివాసం చేయడానికి వీలు లేదు. ఒక కుష్ఠరోగితో ఉన్న వ్యక్తి మరి సమాజంలో ప్రజలందరితో కలిసి మరి ఆయన జీవించడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరితోనన్నా ఎదురు పడినప్పుడు నేను కుష్ఠరోగిని అని గట్టిగా అరిచి ఆ వ్యక్తి కేకలు వేసి ఆ ప్రజలందరికీ కూడా దూరంగా ఉండవలసిన వ్యక్తి. అయితే ఈ చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి కుష్ఠరోగి యాజకుల దగ్గరికి పోవడానికి అవకాశం లేదు, దేవాలయం దగ్గరికి పోవడానికి అస్సలకే అవకాశం లేదు. మనము దేవుని వాక్యంలో చూసుకున్నట్లుగా చూస్తే ఇతడు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అయి ఉన్నాడు. దేవుణ్ణి ఎరగని వ్యక్తి కాదు, కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉండి దేవుని ద్వారా దీవించబడి దేవుణ్ణి చక్కగా ఆరాధించవలసిన వ్యక్తి మరి యాజకుని దగ్గరికి కానీ దేవాలయం దగ్గరకు కానీ వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్నది. ఒకవేళ అతడు ఏదైనా అర్పణ అర్పించాలన్నా కూడా అర్పణ అర్పించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ వ్యక్తి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ కుష్ఠరోగి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుని వాక్యంలో చూడండి, ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని దేవుని ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనుషుల దగ్గరికి ఏమాత్రము ఎవరు కూడా అంగీకరించలేదు. ఏ మనుష్యుడు కూడా కుష్ఠరోగిని తాకడానికైనా మాట్లాడడానికైనా అతన్ని పలకరించడానికైనా అతన్ని ఆదరించడానికైనా ఎవరు కూడా సాహసము చేయలేదు. ఈ వ్యక్తి కూడా అందరికీ దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నటువంటి బ్రతుకైపోయింది. అలాంటి సమయంలో యేసును గురించి విని ఎలాగైనా యేసయ్య ద్వారా నేను ఈ యొక్క భయంకరమైన జీవితంలో నుండి లేక బంధకాల్లో నుండి ఈ కుష్టి వ్యాధిలో నుండి
ఇదిగో నేను దేవుణ్ణి ఆరాధించలేనటువంటి స్థితిలో నుండి, దేవుని ఆలయంలోనికి వెళ్ళలేని స్థితిలో నుండి, లేక యాజకుల దగ్గరికి వెళ్ళలేని స్థితిలో నుంచి నేను విడుదల పొందుకుంటాను అన్నటువంటి ఒక విశ్వాసముతో యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట మోకాళ్ళుని ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. పెద్ద పెద్ద మాటలు ఏం పలకలేదు, చాలా సింపుల్గా సులువుగా ఒకే ఒక మాట మాట్లాడాడు ఆ వ్యక్తి. ప్రేమైన వారలారా గమనించండి, ఏమంటున్నాడంటే మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని యేసు ప్రభుతో చెప్పాడు. అంటే యేసయ్యలో ఉన్న శక్తి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కుష్ఠరోగును మరి బాగు చేయగలడు అని ఆ కుష్ఠరోగికి తెలుసు. అందుకే నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు ప్రభువా, నువ్వు చేస్తావు, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే నాకు అని అడగట్లేదు, కానీ నీకు ఇష్టమైతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే అలాగన ప్రార్థన చేయగలమా? మనమైతే అలాగన ప్రార్థన చేయలేం. మనం ఎలా ప్రార్థన చేస్తామంటే, అందరూ కాకపోయినా కొంతమంది చెబుతున్నాను, ఏమంటున్నారంటే, ఒకవేళ నీవు దేవుడైతే నా కుష్ఠరోగం, నా వ్యాధి, నా బాధ తీసివేయి, అప్పుడు నేను నీ సన్నిధికి వస్తాను. నీవు దేవుడైతే, నీవు ప్రభు అయితే నీవు ఈ కార్యం చేయి నా జీవితంలో అని దేవుడికే ఒక సవాలు విసిరేవాళ్ళుగా ఉంటాం. నీవు నిజమైన దేవుడైతే, నిజంగా దేవుడే అయితే ఇది నిరూపించుకో అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఈ వ్యక్తి అలా ప్రార్థన చేయలేదు. ప్రియమైన వారలారా, నీకు ఇష్టమైతే, కుష్ఠరోగం అనేది ఎవరికి ఇష్టం కాదది, ఆ వాసన అది భరించలేనిదిగా ఉన్నది. మరి ఈ యొక్క కుష్ఠరోగం వ్యాధి గురించి 3 సువార్తల్లోనూ 3 రాశారు. అయితే లూకా గ్రంథకర్త ఎలా రాస్తున్నాడంటే, ఈ కుష్ఠరోగముతో అతడు నిండి ఉన్నాడు అని రాయబడింది. అంటే కుష్ఠరోగం చేత ఆ వ్యక్తి అంటే ఒళ్ళంతా నింపబడి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో ఎలాగైతే నయమాను బల పరాక్రమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడో, ఆ వ్యక్తి అందరినీ జయిస్తున్నాడే కానీ తన శరీరంలో ఉన్న కుష్ఠరోగాన్ని జయించలేకపోతున్నాడు. తన శరీరంలో ఉన్న కుష్ఠరోగాన్ని వస్త్రముల చేత, వాటి చేత, వీటి చేత కప్పుకుంటున్నాడే కానీ ఆ కంపును భరించలేకపోతున్నాడు ఆయన. అలాగే ఈ వ్యక్తి కూడా కుష్ఠరోగం చేత నింపబడి ఉన్నాడు. అయితే గమనించండి, అలాంటి వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి భరించలేనటువంటి, సహించలేనటువంటి, మరి ఆ వ్యక్తి వెలివేయబడిన వ్యక్తిగా ఉండగా దానికి కారణమైన కుష్ఠరోగము, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పినప్పుడు, దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుడు అతని యందు కనికరపడి, ప్రభు ఆ వ్యక్తి యందు కనికరపడి, చెబుతాను చూడండి దేవునికి వాక్యంలో 41వ వచనంలో రాయబడింది, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఆ వ్యక్తిని కేవలం ఒక నోటి మాటతో నీవు శుద్ధుడు కమ్మని చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు కుష్ఠరోగిని ముట్టుకొని చెయ్యి చాపి, ఇదిగో నీవు శుద్ధుడు కమ్ము, నాకిష్టమే, నీవు ఈ బంధకాల్లో ఉండడము, ఈ రోగములో ఉండడము, ఈ వెలివేయబడిన స్థితిలో ఉండడము నాకేమాత్రము ఇష్టము లేదు, నీవు శుద్ధుడు కమ్ము. ప్రేమైన వారలారా, మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే మనం పరిశుద్ధులుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. కేవలం పరిశుద్ధత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు అంట మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో గాయపరచబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది అని రాయలేదు, కానీ ఆల్రెడీ మనకంటే ముందుగా, మనకు వచ్చేటువంటి వ్యాధులు, రోగముల కంటే ముందుగా, మనము జన్మించకంటే ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు, మన వ్యాధి బాధల కొరకు కలువరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు. నీవు రోగముతో ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నీవు వ్యాధి బాధల చేత మరి బంధింపబడడము దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. కనుక ప్రియమైన వారలారా గమనించండి, మరి దేవుడు ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ
ఇది దేవుని చిత్తమేనేమో, ఇది దేవుని యొక్క ఉద్దేశమేనేమో, మరి దేవుడు ఇది అనుమతించాడేమో అని ఏమాత్రం అనుకోకుండా నీవు స్వస్థత పొందుకోవడము, నీవు విడుదల పొందుకోవడము, నీవు ఆశీర్వాదకరంగా ఉండడము, నీవు సంతోషకరంగా ఉండడమే దేవుని చిత్తమై ఉన్నది. గమనించండి, చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇలాగున మరి వారు సొంత నిర్ణయాలతో, ఎవరు చెప్పలేదు ఈ కుష్టివ్యాధికి నువ్వు వెళ్ళి యేసు దగ్గర ఇలా అడుగని ఎవరు చెప్పలేదు, కానీ తనంతకు తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా నన్ను ఆయన బాగు చేస్తాడు, అలాగనే బాగుపడ్డాడు. కారణం ఏంటంటే కింద చూద్దాం, చూడండి, ఒక మాట చదివి మనము ముందుకు వెళ్దాం. మనం యేసుక్రీస్తు ప్రభు బాగుపడిన వ్యక్తితో ఏమంటున్నా అంటే, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను అర్పించుము. అంటే ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు దేవుని యొక్క సహవాసంలో లేక పరిశుద్ధుల సహవాసంలో మనం ఉండాలి అని. ఈ వ్యక్తి కుష్ఠరోగాన్ని బట్టి వెలివేయబడ్డాడు. యాజకులు అతన్ని రానివ్వలేదు, మందిరం అస్సలు రానివ్వలేదు. అందుకే మొట్టమొదటిగా యేసు ప్రభు ఏమన్నా అంటే, నీవు నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారికి నిన్ను నీవు కనపరుచుకో అని చెప్పలేదు, కానీ ఫస్ట్ నీ వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని చూపించము. ఎందుకంటే ఒకసారి మరి యాజకుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను స్వస్థత పొందుకున్నాను, నాకు కుష్ఠరోగం లేదు, వ్యాధి లేదు అంటే అప్పటి నుంచి ఆ వ్యక్తి దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది, లేకపోతే అసలు అవకాశము లేనే లేదు. అనగా దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం లోకంలో ఉండేదానికన్నా దేవుని మందిరంలో, అందుకే లోకంలో 1000 దినములు గడుపుట కంటే దేవుని యొక్క మందిర ఆవరణలో 1 దినము గడుపుట మేలు, ఆశీర్వాదకరము, మేలుకరమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ సాయంకాల వేళలో మనము ఆశీర్వదించబడ్డమే దేవుని చిత్తము. మనము వ్యాధి బాధల నుంచి విడుదల పొందుకోవడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించు, ప్రభుని అడుగు, ప్రభువా నీవు నా కొరకు కలవరి శిలువలో బలియాగమైపోయావు, నా పాపమంతటిని క్షమించి నా రోగమంతటిని తీసివేయి ప్రభువా అని ప్రార్థించిన ఎడల దేవుడు నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన నీకు స్వస్థతను, విడుదలను, నీకు కలిగి ఉన్న భయములన్నింటి నుంచి కూడా ఆయన విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. ఈ వాక్యం వింటున్నా నీవు, ఈ లైవ్లో పాల్గొంటున్నా నీవు, ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఒక దేవుని సేవకునిగా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక దేవుని సేవకునిగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తము నీ పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్ళినప్పుడు ఒక మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె 12 సంవత్సరాలుగా తన యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా కోల్పోతూ ఉంది. 12 సంవత్సరాలుగా తిప్పలు పడుతూ ఉంది. 12 సంవత్సరాలుగా తిరగనటువంటి ప్రదేశం లేదు. ఎక్కడ వైద్యుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తూ తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టుకుంది. అనేక తిప్పలు పడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, నీవు ఎవరి మీదో ఆధారపడవలసిన అవసరం లేదు. నీవెక్కడైతే ఉన్నావో అక్కడే మోకరించి దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద ఆధారపడి ప్రభువా నన్ను కనికరించు ప్రభువా అని నీవు ఆధారపడగలిగితే దేవుడు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. అందుకే రక్తస్రావం కలిగిన స్త్రీ లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె కూడా తన యొక్క రోగాన్ని బట్టి వెలివేయబడింది. కానీ ఆమె యేసును గురించి విని తనలోని శక్తినంతా కూడగట్టుకొని ఆమె యేసు దగ్గరికి వెళ్ళి, ఎలాగైనా నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మింది ఆమె. సో అలాంటి కార్యాలు అంతకుముందు ఎప్పుడైనా జరిగాయంటే జరగలేదు, అదే మొదటిది. అనగా యేసయ్య వస్త్రాలలో కూడా స్వస్థత ఉన్నది అని ఆమె గుర్తించింది. ఆమెకు ఎవరు చెప్పలేదు. గమనించండి, తన శక్తి అంతా కూడగట్టుకొని యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి తనలో తాను అనుకున్నదంట,
నా కొరకు ఎవరైనా ప్రార్థిస్తే బాగుంటుంది అని వాళ్ళని వీళ్ళని అడగట్లేదు. ఆ ప్రేయర్ టవర్ ఈ ప్రేయర్ టవర్కి ఆమె పేరు ఇవ్వలేదు, ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆమె ఈ మధ్య ఈ సోషల్ మీడియా ఎక్కువైపోతే అన్ని నెంబర్లు ఎక్కువైపోతున్నాయి. ఏమని, మీ కొరకు ప్రార్థన చేస్తాము, మా గూగుల్ పేకి డబ్బులు పంపించండి. కాదండి, అవసరం లేదు. నీ బాధ, నీ వ్యాధి, నీ కష్టము నీకు తెలుసు. నీ యొక్క సమస్య నీవు దేవుడికి చెప్పుకున్నప్పుడు ఆయన అద్భుతంగా విడుదల ఇస్తాడు. ఈ స్త్రీ యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఎవరికి తెలియకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకింది. వెంటనే యేసుప్రభు అంటున్నాడు, ఏమంటాడంటే, ఎవరు నన్ను తాకారు, నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళినది అని అంటూ ఉన్నాడు. ఎవరు నన్ను తాకింది అంటే అక్కడ అనేక మంది తాకుతూ ఉన్నారు, అనేక మంది ముడుతూ ఉన్నారు. అనేక మంది యేసు ప్రభు యొక్క వస్త్రములు, ఆ వస్త్రాలు చాలా విలువైన వస్త్రాలు, కుట్టు లేని వస్త్రాలుగా, జాయింట్ లేని వస్త్రాలుగా ఉన్నాయి కనుక ఆ వస్త్రాలు చూడాలని, ఆయన్ని చూడాలని, ఆయన 10,000లో అతి సుందరుడైన దేవుడు కనుక ఆయన ఎలాగైనా చూడాలని, ఆయన స్వరం వినాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ గుంపులు కూడి ఉన్నటువంటి ప్రదేశంలో యేసు ప్రభు యొక్క తనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళే విధంగా ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసముతో తాకింది. అందుకే వెంటనే అక్కడికక్కడే ఆమె తన యొక్క రోగమును కుదుటబడింది. అక్కడికక్కడే తన యొక్క వ్యాధి నయమైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము, మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరము కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి, ఒకవేళ నీవే స్థితిలో ఉన్నావో, నిన్ను ఎలాంటి సమస్యల్లో నీవు ఉన్నావో దేవునికి అప్పచెప్దాం. ఆ కలువరి శిలువలో యేసయ్య నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ కలువరి శిలువలో నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన థ్యాంక్ యూ జీసస్. నీ కలువరి ప్రేమలో నా పాపమంతాయు, ఆ కలువరి సిలువలో నా రోగమంతాయు. అవును, నీ కలువరి ప్రేమలో నా పాపమంతాయు, ఆ కలువరి సిలువలో నా రోగమంతాయు తొలగించిన నా దేవుడవు, తొలగించిన నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా నా దేవా, నీవే నా కాపరి, నీ ప్రేమ, నీ క్షమ ఎంతో గొప్పది. ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతిస్తును నీ పాద సన్నిధిలో. ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతిస్తును నీ పాద సన్నిధిలో. నీవే కదా నా దేవుడవు, నీవే కదా నా దేవుడవు. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, దేవా యేసు
సమయంలో మరి పాపము చేత రోగముల చేత బంధించబడిన వారికి యేసయ్య గొప్ప విడుదల దయచేయనట్లుగా, ఆయన విమోచించినట్లుగా స్వస్థత, సమాధానము, శాంతిని దయచేయనట్టుగా మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాము తండ్రి. అయ్యా, కుష్ఠరోగంతో తండ్రి వెలివేయబడిన వ్యక్తిని ప్రభు నాయన నీవు చేయి చాపి తండ్రి నాయన ఆ వ్యక్తి ఎందుకు కనికరపడి ప్రభా స్వస్థతనిచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు అయిన వందనాలు తండ్రి. అయా, వ్యక్తికి విడుదల ఇచ్చినందుకే స్తోత్రాలు అయిన వందనాలు తండ్రి. అయా, నన్ను సర్వలోక పాప పరిహార్థమై తండ్రి కలవరి శిలువలో బలియాగమైన దేవుడు నీవు తండ్రి, నీకు స్తోత్రాలు అయిన వందనాలు తండ్రి. ప్రభా, ఈ సమయంలో తండ్రి ఎంతమంది అయితే పాపంలో ఉన్నారో తండ్రి, రోగముల్లో వ్యాధి బాధల చేతనైనా ఎంతమంది అయితే ప్రభా పట్టుబడి ఉన్నారో తండ్రి, వారందరికీ సంపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మరి ముఖ్యంగా ప్రభా తండ్రి నైనా అయ్యా, ఈ దినాల్లో ప్రభా తండ్రి ప్రపంచమంతా కూడా తండ్రి ఇక కరోనా వైరస్ ద్వారా ప్రభా తండ్రి అయ్యా ఎంతో మంది ప్రభా మరణిస్తూ తండ్రి, ఎంతో మంది ప్రభా తండ్రి క్వారంటైన్ లో ఉండగా ప్రభా తండ్రి అయ్యా నన్ను ఎవరైతే ప్రభా తండ్రి అక్కడైనా కరోనా పాజిటివ్ లో ఉన్నారో ప్రభా వారందరినీ ప్రభా నీ హస్తము తాకును గాక అని ప్రార్థిస్తున్నాము. అయ్యా, నన్ను మీరు తాకండి ప్రభా, సంపూర్ణమైన విడుదల దయచేయవలసిందిగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. యేసయ్యా, నన్ను ప్రజలకు తండ్రి విడుదలను సమాధానం దయచేయవలసిందిగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నీ నామానికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా ప్రత్యేక